నిన్ను ప్లెజర్స్ ఇస్తానని మోసపరుస్తూ నిన్ను మొత్తానికి దూరి నాశనం చేస్తానికి పొంచున్నాడు. నీ జీవితాన్ని బద్దలు చేస్తానికి, నీ జీవితాన్ని తారుమారు చేస్తానికి పొంచున్నాడు. నిన్ను కాపాడుతాం యేసు ప్రభు కాకపోతే నీకు వేరే దారి లేదు. మెంటల్గా నీకు పెడుతున్న ట్రామా, మెంటల్గా నీకు పెడుతున్న టార్చర్, మెంటల్గా నీ మీద వేస్తున్న దాడులు, మెంటల్గా నీ మైండ్లో పంపిస్తున్న తలంపులు, నీకు వినిపిస్తున్న వార్తలు, నీకు చూపిస్తున్న కార్యాలు బట్టి అపవాది నిన్ను మ్యానిపులేట్ చేసి కంట్రోల్ చేస్తానని చూస్తూనే ఉంటాడు. చూసి ఇశ్రాయేలీయులు కూడా దేవుడు నిబంధనలో ఉన్నంత వరకు వారికి విరోధంగా ఏది పలికినా కూడా ఏది పనిచేయలేదంట. నో ఎంచాంట్మెంట్స్ వర్క్డ్. ఏ చేతబడి కార్యాలు పనిచేయలే, ఏ చీకటి ప్రభావం పనిచేయలే, ఏ దుష్టుడు ఎవడు పనిచేయలేకపోయాడు. కానీ ఎప్పుడు వాటన్నిటికి ప్రభావితం కలిగిందంటే ఎప్పుడైతే వీరు పాపానికి చోటిచ్చారో, వీరు పాపానికి లొంగారో, ఎప్పుడైతే వీరు పాపము చేశారో చూసి ఇంకా నెక్స్ట్ దేవుని కంచె తీస్తాడు. ఎందుకంటే నీవు చేస్తున్న నిర్ణయాన్ని బట్టి నీ జీవితంలో పరిణామాలు ఉన్నాయి. అందుకని అంటాం జీవ మరణం ఆశీర్వాదం శాపం నీ ముందు ఉంది, ఏది కావాలో కోరుకో. ఈ మాట యేసు ప్రభు కూడా నీకు చేసింది అదే. ఈరోజు నీవు రక్షించబడిన వ్యక్తి అయితే నీవు అంతా తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర పెడితే హీ సేయింగ్ ఇట్ ఇస్ పెయిడ్. యేసు సొత్తుని మొడతానికి అధికారం లేదు. నువ్వు అధికారం ఇవ్వద్దు. నువ్వు అధికారాన్ని ఇచ్చి వాడు కొట్టాడు అనద్దు. నువ్వు అధికారం ఇచ్చి నువ్వు నడవకుండా త్రోవలో నడిచి ఎల్లకొన్ని మార్గంలో వెళ్ళి చేయకూడదు చేసి, చూడకూడదు చూసి, తినకూడదు తిని నేను రక్షించబడ్డాను అనద్దు. నువ్వు తలుపు తెరుస్తున్నావు అపవాదికి. నీ పాపములు ఒప్పుకున్నట్లయితే దేవుడు నమ్మదగిన దేవుడు. నీ పాపములు ఒప్పుకున్నట్లయితే దేవుడు నమ్మదగిన దేవుడు. ఎందుకంటే మరలా చెప్తున్నా, వ్యక్తిగతంగా చేసే పాపం ఒక రకమైన తలుపు. మీ పితరుల దోషములు శాపములు వస్తాం.